హాయ్ ఆల్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. సో ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయింది. ఈ సమ్మర్కి ఈసారి ఎలక్షన్ మూమెంట్ రావడం మూలన ఈ సమ్మర్ ఇంకా హాట్గా ఉందండి. సో మనకున్న ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటు అనే హక్కుతోటి మన అభివృద్ధిని, మన రాష్ట్ర అభివృద్ధిని తీర్చిదిద్దగలిగే నాయకుల్ని మనం ఎన్నుకున్నట్లయితే డెఫినెట్గా ఈ 5 years, రాబోయే 5 years నిజంగా ఒక కొత్త రాష్ట్రాన్ని మనం సాధించుకోవచ్చండి. ఇప్పుడు మనకి ప్రత్యేక హోదా లేదు, అలాగే ఒక రాజధాని లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీటన్నిటినీ నిలబెట్టగలిగి వీటన్నిటినీ మనకి సాధించి ఇవ్వగలిగిన ఒక నాయకుడిని మనం ఎన్నుకున్నట్లయితే తప్పక మనం వేసిన ఓటుకి మనం న్యాయం చేసుకున్న వాళ్ళం అవుతామండి. ఎవరికో న్యాయం చేయడం కాదు, మనం వేసే ఓటుకి మనమే న్యాయం చేసుకోగలగాలి. అండ్ ఈ ఎలక్షన్ మూమెంట్లో నేను చిన్న సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైతే మనకి 2 daysలో ఇంకా పోలింగ్ బూత్ దగ్గర మనం సెల్ఫీలు, అంటే ఇప్పుడున్న సెల్ఫీ మానియాలో ఉన్నారు కాబట్టి అందరూ అక్కడ మనం సెల్ఫీ దిగకూడదండి. అండ్ ఇంకోటి ఏంటంటే 49M ప్రకారం, చట్టం ప్రకారం మనం ఎవరికైతే ఓటేస్తున్నామో అనేది బహిర్గతంగా మనం చెప్పకూడదండి. అంటే పోలింగ్ బూత్ యొక్క రూల్స్ ప్రకారం మనం బహిర్గతంగా ఎక్కడ అనౌన్స్ చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే 17A ప్రకారం ఏదైతే మనం వేసామో ఆ ఓటుని రద్దు చేయబడుతుంది. సో ఇవన్నీ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయండి. అలాగే మన ఆంధ్రాకి రావాల్సిన కొంతమంది, అంటే వేరే స్టేట్లో ఉన్న మన ఆంధ్ర వాళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల చాలా ఫేస్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా రేట్స్ అన్నీ హైక్ చేశారు. 800 ఉండాల్సింది 1500 ఉండాల్సింది 3000 అలాగా. సో మన ఆంధ్ర వాళ్ళు ఓటు వెయ్యాలి అని అనుకొని ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళందరూ రావడానికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లంతో చాలా ఫేస్ చేస్తున్నారండి. అండ్ ఇంకోటి ఏంటంటే 2 daysలో ఓటింగ్ ఉంది. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళకి రొటీన్ అయిపోతుంది. బట్ ఎలక్షన్ మూమెంట్లో ఎవరు గొడవ పడకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని ఇండివిజువల్గా చాలామంది గొడవ పడుతూ ఇండివిజువల్గా వాళ్ళు పర్సనల్గా తీసుకొని చాలా వరకు గొడవ పడుతున్నారండి. మీకు ఒక విషయం చెప్పాలి, అంటే అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయమే, నాయకులు వాళ్ళ పార్టీల కోసం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం ఆ పార్టీకి సంబంధించి అవతల పార్టీ వాళ్ళని మేబీ దూషించవచ్చు, లేకపోతే వాళ్ళకున్న భావాలని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారండి. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు పర్సనల్గా మీట్ అయినప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అనేం కాదండి, అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. బట్ మనం మాత్రం ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి మనం కొట్టుకుంటున్నాం. సో దయచేసి అలాంటివి ఏమీ వద్దు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఫ్యామిలీకి ఇవ్వండి. సో గొడవలు లేకుండా హ్యాపీగా పోలింగ్ చేయాలి. సరైన నాయకుల్ని ఎంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.